5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు విపక్షాల కూటమి పరిస్థితి వేరు. ఎన్నికలు పూర్తయ్యే సమయానికి కూటమి నేతల మధ్య ఐక్యత కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలకు తాజాగా చెక్ పెట్టారు విపక్ష కూటమి నేతలు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై తాజాగా ఢిల్లీ సమావేశంలో చర్చించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన విపక్షాల ఇండియా కూటమి సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరిగింది? దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం రచించారా? ఈ సమావేశంలో కూటమి ప్రధాని అభ్యర్థిని ఖరారు చేశారా? ఇంతకు విపక్షాల కూటమి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఏర్పాటైన విపక్షాల ఇండియా ఇప్పటికే 3 సార్లు సమావేశాలు నిర్వహించగా తాజాగా మరో సమావేశం నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. బీజేపీని ఎదుర్కోవడానికి ఉమ్మడి వ్యూహం, గత అనుభవాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కూటమి పార్టీలు అవలంబించాల్సిన వ్యూహాలపై చర్చించారు. విపక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును బెంగాల్ సీఎం మమత ప్రతిపాదించగా ఆ ప్రతిపాదనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం సమర్థించారు. ఈవీఎంలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీలో జరిగిన విపక్షాల కూటమి సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, కీలకమైన సానుకూల అజెండా రూపకల్పన, ఉమ్మడి ర్యాలీల ఏర్పాటు తదితర అంశాలపై 3 గంటలకు పైగా కూటమి నేతలు చర్చించారు. ఈ సమావేశానికి 28 పార్టీలు హాజరయ్యాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడంపై ఇండియా కూటమి నేతలు చర్చించారు. పార్లమెంటు నుంచి 141 మంది ఎంపీల సస్పెన్షన్ను ఖండిస్తూ ఇండియా కూటమి నేతలు తీర్మానం చేశారు. ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా డిసెంబర్ 22న దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు విపక్షాల కూటమి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ నియంత పాలనను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలలోపు దేశవ్యాప్తంగా విపక్షాల కూటమికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై దాదాపు 8 నుంచి 10 సమావేశాలు నిర్వహించాలని కూడా కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, జైరాం రమేష్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, లెఫ్ట్ నేతలు, టీఎంసీ నేతలు హాజరయ్యారు. వీరితో పాటు ఆర్జేడీ అధినేత లాలు యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇండియా కూటమి నేతలు సమావేశం కావడం ఇది 4వసారి. పాట్నాలో తొలిసారి కూటమి సమావేశం జరిగింది. ఆ తర్వాత బెంగళూరు, ముంబైలో కూడా నేతలు సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచార సభల నిర్వహణ అజెండాగా ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరిగింది. విపక్షాల ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయన్న ఖర్గే సీట్ల సర్దుబాటు గురించి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సీట్ల సర్దుబాటు కుదరకపోతే ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఖర్గే స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి కన్నా ముందు ఎన్నికల్లో గెలవడం ముఖ్యమని, తమ చింత, దృష్టి అంతా ముందు లోక్సభ ఎన్నికల్లో గెలవడంపైనే అంటూ పేర్కొన్నారు. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో గెలిచిన తర్వాత కూటమి నుంచి ప్రధాని ఎవరనేది ఎంపీలు నిర్ణయిస్తారంటూ క్లారిటీ ఇచ్చారు మల్లికార్జున ఖర్గే. దేశ ప్రజల సంక్షేమం కోసం కూటమి పార్టీలు అన్ని కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఖర్గే తెలిపారు. ఇండియా కూటమి సమిష్టి పోరాటమే ప్రధాన కర్తవ్యంగా చర్చ జరిగిందని, విపక్షాలు ఒకే గొడుగు కిందకు రాకపోతే కూటమి ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించే అవకాశం లేదన్నారు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు, ఆందోళనలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామన్నారు. పార్లమెంటులో దాడి విషయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై ప్రధాని, హోంమంత్రి ఇరువురు సభకు హాజరై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ప్రధాని ప్రారంభోత్సవాలకు, పర్యటనలకు పరిమితమవుతున్నారని విమర్శించారు. ప్రధాని ఇతర కారణాలతో పార్లమెంటుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని, పార్లమెంటు చరిత్రలో తొలిసారి ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే.
విపక్షాల కూటమి తాజా భేటీలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణపై కీలకంగా చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమిలోని పలు పార్టీల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత కొరవడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా అన్ని పార్టీలు వ్యవహరించాలని కూటమి నేతలు నిర్ణయించారు. అంతేకాదు రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవలంబించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగింది. కాగా జనవరిలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయ్యే అవకాశముందని సమాచారం. లోక్సభ ఎన్నికల కంటే ముందు పలుమార్లు సమావేశమై సీట్ల విషయంతో పాటు ఇతర కార్యాచరణపై చర్చలు జరపనున్నారు కూటమి నేతలు. విపక్షాల కూటమిపై ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా తరచుగా భేటీ అవుతూ ప్రజల్లో తాము ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు స్పష్టంగా వెళ్లేందుకు, కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి విపక్ష పార్టీలు. విపక్షాల ఇండియా కూటమి నేతల సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలు, గత అనుభవాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది.